నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్. రాహుల్ గాంధీ పూణేలో నిన్న ఒక సభ నిర్వహించారు. ఛాత్రోంకి గూంజ్ అని నిర్వహించుకుంటూ వస్తున్నారు ఆ కార్యక్రమాన్ని. ఇంతకుముందు ప్రయాగ్రాజ్లో, నిన్న పూణేలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యంగా జెన్జీ మహిళలు, యంగ్ గర్ల్స్తో ఆయన ఆ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ యువతకి ఒక పిలుపునిచ్చారు. అంటే మనుస్మృతి అనేది ఉమెన్ ఆర్ నాట్ ఇండిపెండెంట్ అని చెప్తుంది, బట్ ఉమెన్ మస్ట్ బి ఇండిపెండెంట్, స్మాష్ ద పేట్రియార్కీ అని ఆయన ఒక పిలుపునిచ్చారు. అంటే మనతో, మీకు, మీ తండ్రితో, భర్తతో, కొడుకుతో, వీళ్ళతో మీకు సంబంధాలు ఉండొచ్చు, బట్ మీరు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కాదు, మీకు మీరు సంబంధించిన వ్యక్తులు అవుతారు. ఆ ఇండిపెండెన్స్ రావాలి అని ఆయన చెప్పడం జరిగింది. పర్టికులర్గా ఆయన మనుస్మృతి మీద ఈ తరహా ఒక అటాక్ అనాలా, లేదంటే క్రిటిసైజ్ చేయటం అనాలా, దీన్ని ఎట్లా చూడాలి? ఉమెన్ లిబరేషన్ మీద మాట్లాడతాం, మంచిదేనండి. ఆయన వాళ్ళందరి మీద ఆధారపడద్దు, కానీ వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పడం తప్పులేదు, కానీ సంయమనం, సభ్రతత్వం కూడా అవసరం అని చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మగవాళ్ళకి కూడా చెప్పాలి. నీ భార్య, కూతురు, లేదంటే తల్లితో సంబంధం లేదు, మేము ఆధారపడతాం. ఇది మానవ సంబంధాల్లో చాలా ముఖ్యమైన అంశం అండి. ఇది ఇండిపెండెంట్గా ఉండండి అంటే వాళ్ళ మీద జీవితాంతం ఆధారపడమని కాదు. ఆయన కూడా అదే చెప్పారు సార్. అంటే మీరు పూర్తిగా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కాదు, మీకు మీరు సంబంధించిన వ్యక్తులు అన్నారు. వాళ్ళకి సంబంధించిన మనకి ఇండిపెండెంట్గా ఎవరికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళే. కానీ ఈ సమాజంలో ఇప్పుడు అందరూ మోడీ గారి లాగాను, అందరూ రాహుల్ గాంధీ గారి లాగాను ఇద్దరు చెప్పుకున్నట్టు అందరూ ఉండాలంటే ఎట్టాగండి? ఆయన రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా, మోడీ గారికి భార్య ఉన్న అది వేరే సంగతి, నాకు లేదు, మా ఇద్దరికి వేరే లోక్సభలోనే చంపకులు వేశారు కదా ఆయన. అందుకని వాళ్ళిద్దరు సంబంధం వేరండి. బాగలేదు కాబట్టి కూతురు కూడా ఉండదు. అంటే ఆయన కంటెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనుస్మృతి లాంటి స్క్రిప్చర్స్, ఏ మతానికి సంబంధించిన స్క్రిప్చర్స్ అయినా కూడా మీరు కంప్లీట్గా మీకంటూ ఒక అస్తిత్వం లేదు, మగాడికి చెందిన ఒక వస్తువు అబ్సల్యూట్గా దాంట్లో దిక్కుమాలిన మను శాస్త్రం పేరు మీద, స్మృతి పేరు మీద ఆ రోజు చేసింది దుర్మార్గం. ఇప్పుడు కూడా చాలామంది అది అయిపోయింది అంటున్నారు, ఇంకా భ్రమలో బతుకుతున్నారు. అవ్వలేదు. నిన్న కాక మొన్న హైదరాబాద్లో భారతదేశానికి మనకు రాజ్యాంగం మొట్టమొదటిగా మనుస్మృతి అని చెప్పి పుస్తకం ఇంత రాసి ఆవిష్కరణ కూడా ప్రయత్నాలు జరిగింది. ఇంకా ఎక్కడికి వెనక్కి ఎప్పుడో పాద్దంటారేంటి మీరు కొంతమంది? నిన్న వందన అమ్మాయి పేరేంటండి, కటారియా, ఆవిడ 3 గోల్స్ చేసి హ్యాట్రిక్ చేసిన ఒకే ఒక మహిళా క్రీడాకారిణి ఈ దేశ చరిత్రలో ఒలింపిక్స్లో. అట్లాంటి ఆవిడ ఫైనల్లో మనం గెలవలేదని ఆవిడ పేరు మీద తీసుకొచ్చి ఏం నీచి పుట్టకని ఆవిడ ఇంటి మీదకి వెళ్ళి చేస్తే పోలీసు అరెస్ట్ చేశారు. వేరే సంగతి. ఉత్తరాఖండ్లో ఆవిడని ఎంత దారుణంగా మనుస్మృతి బేస్ చేసుకుని హింసపెట్టిన తర్వాత ఎక్కడుంది మనుస్మృతి అంటారేంటి? వీళ్ళు గాల్లో బతుకుతున్నారు కాబట్టి. వీళ్ళు ఒక్కలే తల నుంచి పుట్టామని, భుజాల నుంచి పుట్టామని, ఇంకోళ్ళ దగ్గర పుట్టామని భావించేవాళ్ళే అలా అంటారు, లేదా అలా బానిసలో. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి శర్మ గారు నిన్న కాక మొన్న అఫీషియల్గా సోషల్ మీడియా ట్వీట్ చేశాడు, ఈ సోదరుళ్ళు అంటే దేశంలో ఉండే 90-95% మంది మిగతా 3 కులాలకి బానిసలుగా లేదా సేవ చేసుకుని బతకంటారా మీరు అన్నట్టు ఒకటి చేస్తే దేశం అంతా కూడా 99% వీళ్ళు నిద్రపోతారు. దీంట్లో ఎవరో 1% వేసి ఇంత అన్యాయం ఏంటయా? నువ్వు ముఖ్యమంత్రివి, మా జీవితాలు బతుకులు ఇంకోళ్ళు సేవ చేసుకుంటూ ఉంటావేనా? మేము దాసులమా అని చెప్పి మాట్లాడిన సందర్భంలో దాన్ని విత్డ్రా చేస్తా, నాదే ఉంది, నేను విత్డ్రా చేసుకుంటున్నాను, కానీ పురాణంలో ఉందని నేను చెప్పాను అన్నాడు. నిన్న కాక మన ముఖ్యమంత్రి. ఒక న్యాయమూర్తులు అన్నవాళ్ళు మా కులం గొప్పదే, ద్విజులని ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఇంకో కులం తక్కువగా ఉన్నట్టు. ఎంత తప్పండి అది? ఈ సమాజంలో ఇంకా మనుస్మృతి లేదంటారండి. మనుస్మృతి భావన నిలువెల్లా మూర్తి వేయించుకున్న వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు. మీకు అతిపెద్ద యాంకర్ ఉన్నారు ఇండియాలో, అంటే ఆయన ఎక్కడ కూర్చుని మాట్లాడినా 2000 డెసిబుల్ సౌండ్తో వినపడతా ఉంటుంది. ఇండియా డిమాండ్స్ అంటారు. ఏం డిమాండ్? మైకులు బద్దలైపోతాయి. ఈయన ఒక్కడే దేశభక్తి ఉన్నట్టు. ఆయన అంటాడు, ఆరునాబు గోవుస్వామి ఆయన పేరండి. వాళ్ళ పూర్వీకులు ఉత్తర భారత జనతా పార్టీతో సంబంధాలనే పోటీ చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఉంటాడు, మొన్న
మన ప్రియాంక భారతి గారితో మీ దాంట్లో అవును ఆర్జేడీ స్పోక్స్ ఆయన ఏమన్నాడు, ఆయన అందరు నేను బ్రాహ్మణ్ణి, అవును ఆమె ఫ్రమ్ అప్పర్ కాస్ట్ అని మాట్లాడుతున్నాడండి ఆయన. ఆవిడ మాట్లాడింది, నువ్వు అప్పర్ కాస్ట్ ఎలా పుట్టినప్పుడు నుంచి నువ్వు అప్పర్ కాస్ట్ అని నువ్వు ఎంత అంత అహంకారంతో మాట్లాడుతావు అనేటప్పటికి మాట మార్చేసి తడబడిపోయి, సరే రాహుల్ గాంధీ ఆడి కాస్ట్ ఏంటని అడుగుతారా? ఎంత అహంకారం, ఎంత మనుధర్మం, అహంకారం నిలువెల్ల తల నుంచి నేను పుట్టానంటాడు ఇంకొక ఆయన. ఎవరి తల నుంచి ఎవడు పుట్టాడు, ఎవడి కాళ్ళ నుంచి ఎవడు పుట్టాడు? సాక్షాత్ మేమైతే తల్లి గర్భ నుంచి పుట్టాం. ఇక్కడ ఉన్న జనాలు వీళ్ళు తల నుంచి పుట్టారంటే ఎవరి తల నుంచో ఇంకా నమ్ముతున్నారా? ఎక్కడి మరి కాళ్ళ నుంచి పుట్టిన శూద్రులు అయితే పంచంలోనే ముద్ర చేయబడిన వాళ్ళు ఆదివాసీలు ఈ దేశ జనాభాలో 20% ఉన్నాడు. మరి ఎక్కడి నుంచి పుట్టారు? బయట నుంచి ఎలా వచ్చారు వీళ్ళు? ఇక్కడి నుంచి వీళ్ళు చెప్పిన మాట ప్రకారం ఎంత బాధగా ఉంటుంది. కడుపు మండిపోతూ ఉంటే వీళ్ళ అహంకారం నిలువెలా మూర్తి మించిన అహంకారం తాండవిస్తూ ఉంటుంది. అబ్సల్యూట్గా నేను చెప్తున్నానండి, నిలువెల్లంక ఆ భావంతో ఉంది. ఈ భావన పెరిగిపోయింది. ఇవాళ ఆదా మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాల నుంచి భావన పెరిగిపోయింది. అభ్యుదయ భావనల బదులు మూఢనమ్మకాలు వస్తున్నాయి. అంటే నేను ఇంకోసారి చెప్తున్నా, హిందూ మతానికి దీనికి సంబంధం ఏంటి? డైరెక్ట్గా మనం ఏదైనా విమర్శిస్తే హిందూ మతాన్ని వ్యతిరేక హిందూ మహా వీళ్ళ అయ్యగారి జాగీరా, కొన్ని కులాల కొట్లో కొట్టేసుకున్న వాళ్ళ సరుక కాదు ఇది. అంటే మనుస్మృతి కూడా పార్ట్ ఆఫ్ హిందూ మతం అనే మీరు ఎవడనుకుంటే ఆడికి ఎందుకంటే అది ఆర్యవర్తనం వర్తిస్తుంది. దాంట్లో హిందూ ఏది బెనారస్ హిందూ యూనివర్సిటీ పెద్ద ఉద్గ్రంథం వేసింది మనశాస్త్రం మీద. ఇది ఆర్యవర్తనం, మన ఆర్యులం కాదు, మనది ఆర్యవర్తనం కాదు. వింధ్య పర్వతాల పైన ఉన్న ఆ ప్రాంతాన్ని ఆర్యవర్తనం దానికి వర్తిస్తుంది. మనందరినీ మేచులు చెత్త జనాలని ముద్రేసుకున్నారు దాంట్లో. పైగా ఈ మధ్యన అతి తెలివి గల బయలుదేరి అది కులాలు దాంట్లో ఉంది, కులాలు కాదు, చేసే పనిని బట్టి ఇప్పుడు కులాల్లో కలుపుకుంటారా? మరి ఆయన ఎవరో స్వామి గారు ఉన్నారు కదా, ఆయన వచ్చి కులాలు ఉండాలండి అని ఎందుకు మాట్లాడాడు? ఏ కులం పని చేయాలని ఎందుకు మాట్లాడాడు ఆయన? ఎంత అహంకారం! పలకీలెట్కి తిరగాలి. రెల్లి కులమో లేకపోతే ఇప్పుడు ఎవరు ఇప్పుడు పద్మశాలు ఉన్నారు, వాళ్ళు చేయడం తక్కువేం కాదు, గొప్ప వృత్తి పని. వాళ్ళు లేకపోతే మన గుడ్డ ఎక్కడ కట్టుకున్నామండి? అయితే వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు ఆ మగ్గాలు దాంతో గొప్ప నేను పనిని ఏ రోజు తక్కువ చేయను. ఉత్తిధరం మనం నిలబెట్టింది. మనం ఇలా వేసుకున్నామంటే ఇప్పుడు ఈ మెషిన్లు వచ్చినాయి, అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చినాయి? గుడ్డ కట్టుకున్నామంటే వాళ్ళ తల. కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు వాళ్ళ ముని మనవలు ఆడే ఉండాలా? అక్కడ వేసేవారు వడ్డర్లు రాళ్ళు కొట్టుకుంటూ ఉండాలని వీళ్ళు చెప్తారా? సమ్మక్క సారక్క అంట వెరీ బ్యాడ్ ప్రాక్టీస్ వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు స్వాములా? మైసమ్మ ఎల్లమ్మల్ని దేశాలమ్మనే వీళ్ళందరూ గ్రామ దేవతలు అని వీళ్ళు పిలుస్తారా? ఆ దేవతలకు రూపాయల పేర్లు కూడా మార్చేశారు 40 సంవత్సరాల నుంచి. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇరాన్ తీసుకొచ్చిన పేర్లు తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి ఆ విగ్రహాలు కూడా మార్చేశారండి. పూర్వం ఆ దేవతల కోసం వెళ్ళి ప్రతి ఊళ్ళోనూ ఆ దేవత మధ్యలో మీడియేటర్లు ఉండేవారు కాదు. బాధ వచ్చినప్పుడు ఆత్మీయతతో హత్తుకుని అమ్మా నాకు ఇలా జరిగిందమ్మా అని చెప్పుకునేవాళ్ళు 100 సంవత్సరాలుగా. ఇప్పుడు మళ్ళీ ఏదో తెలియని భాషకు వచ్చేసింది. మనకి మధ్యలో వేరే భాషలో మాట్లాడుతున్నారు కొంతమంది వచ్చి. మనం ఆ డైరెక్ట్గా మనం విన్నవించుకోవడానికి లేదు, వేరే భాషలో ట్రాన్స్లేషన్ చేసి మనం విన్నవించుకోవాలి. ఏంది ఇది? మన హిందూ మతం ఎంత గొప్పదంటే తనలోని మూఢనమ్మకాలను వదులుచుకుంటూ అభ్యుదయవాదాలు పుణిపుచ్చుకుంటూ అనంత గోదావరి గంగా ప్రవాహంలాగా ఆధ్యాత్మికతే ఆధ్యాత్మిక అలంబనంగా సాగే గొప్ప జీవన విధానం, ఈ ప్రపంచంలోనే గొప్ప విధానం మన హిందూ మతం. ఆ హిందూ మతం భావన కొందరు మందికి ఇది కాదండి. వీళ్ళెవరండి? ఏ దేవతను పూజించాలో ఎవరిని పూజించకూడదు వీళ్ళు చెప్పడానికి వీళ్ళెవరు? విస్తృతమైన భావన, సంయమనం, సౌభాతృతో కూడిన భావన మన హిందూ మతం. వెంకటేశ్వర స్వామికి వెళ్తాం. నాకు ప్రపంచంలో అత్యంత పవిత్రమైంది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన స్థలం తిరుమల అండి. నాకు తిరుమల ఎవరికైనా కానివ్వండి, నాకు అనవసరం. తిరుమలలో కొంతమంది మా పురాణాల ప్రకారం తిరుమల లేదు అని చెప్తే ఎవడు కావాలి? అది షిరిడి సాయిబాబాని పూజించొద్దు, అయ్యప్ప స్వామి లేడు, లేకపోతే సమ్మక్క సారక్క లేవు అని వీళ్ళెవరు చెప్పడానికండి? వాళ్ళ కులం పూజించుకోమనండి, లేకపోతే వాళ్ళ వర్గాన్ని పూజించుకోమనండి. హిందూ మతం ఒక వర్గానికి ఒక మతానికి
సారీ ఒక వర్గానికో ఒక కులానికో లేకపోతే ఒక పార్టీకో ఒక సంస్థకో వాళ్ళు గుత్తేదారుగా పనిచేసుకుని దాంట్లో పెట్టుకున్నాను కాదు. విస్తృతమైన భావన, ఒక గొప్ప జీవన విధానం. ఎప్పుడు కూడా మిగతా మతాల గురించి విమర్శన, ఆ మతాలలో ఏం చేస్తారో తెలుసుగా మీకు, ఇంకో మతం మీద విమర్శిస్తారు. మన హిందూ మతంలో ఎవరు కూడా ఏ పూజారి దగ్గరికి వెళ్ళండి మీరు, ఒక పూజారి గారి దగ్గరికి ఏ రోజు కూడా ఇంకో మతం మీద మాట్లాడిన గొప్ప భావం ఎప్పుడు కూడా ఏ పూజారి మనకి ఉదార స్వభావం ఉంది మతంలోనే. మన పూజారులు కూడా నిజంగా, నేను మా ఊళ్ళో అక్కడ ఆచార్య గారు ఉంటారండి, నేను ఎలాగానే బాబు వస్తూ ఉంటుంది, 98 సంవత్సరాలు ఉంటుంది. ఆయన ఏం చేస్తాను నాకు తెలియదు, కానీ నా కోసం మంచి విన్నవిస్తారు కదా అనుకుంటాను. ఇంకెవరి మీద ఒక్క తప్పుగా ఇంకో మతం మీద కూడా మాట్లాడలేదు. చిన్నప్పుడు మా నాన్నగారు వచ్చి కారులో పల్లెటూరులో దింపేసి మళ్ళీ సెలవులు అయిన తర్వాత వెళ్తా ఉంటే బస్సు ఎక్కేవాళ్ళం. బస్సులో అందరు దేవుళ్ళు ఉండేవారు, శ్రీరాముడు, అలాగే మేము పూజించే వెంకటేశ్వర స్వామి, ఆ పక్కన యేసుక్రీస్తు బొమ్మ ఉండేది. నాయనమ్మ మాల, అప్పుడు ఆ రోజుల్లో క్రిస్టియన్స్ని మాలదేవ్ అనేవారండి. ఇప్పుడు నాకు తెలియదు కదా, 7-8 ఏళ్ళ వయసులో ఆ దేవుడు కూడా ఇక్కడ పెట్టారంటే ఆయన దేవుడే బాబు, ఇంకొకరు దేవుడే, మనదేముంది దేవుడే కదా. ఇది గొప్ప భావన. మన దేవుడిని మనం పూజించుకున్న వాళ్ళు దేవుడే. ఎప్పుడు కూడా ఇతర మతాలని తిట్టడం ద్వేషం లేదు, మన మతాలను కాపాడుకోవాలి. మన మతంలోని గొప్ప భావన, ఆధ్యాత్మిక భావన ఎంత గొప్ప భావన అండి. హిందూ మతం ప్రజలకు ఇచ్చింది, అది స్వీకరించాలి. ఆధ్యాత్మిక కానీ యోగా అనేది హిందూ మతం సంబంధం లేదని కొంత అనుకోవచ్చు, కానీ ఇన్హెరెంట్గా ఉందనే భావన అది. ఓం అనేటప్పుడు ఒక గొప్ప శబ్దం వస్తూ ఉంటుంది, కానీ అది కొన్ని వర్గాలకు పరిమితం కాదు అంటున్నాను నేను. దేవాలయాలకు కూడా రానివ్వకుండా మనకి ఏం చేస్తారని చెప్పిందండి. అన్ఫార్చునేట్, లెట్ us వెయిట్ అండ్ సీ. మారాలి, మన యొక్క హిందూ మతం విశ్వవ్యాప్తి చెందాలని నా భావన. మన దేశంలోనే కాదు, ప్రపంచం అంతా వ్యాప్తి చెందాలి. కానీ ఇలాగ దుర్మార్గంగా కుల భావంలో, ఇంకో భావంలో, లేకపోతే మోడీ గారిని దేవుడిగా పూజించే, ఆయన గుడి కట్టి ఆయన దండం పెట్టే భావనలో కాదు, అందరినీ సమానంగా చూసే గొప్ప మతం. ఓం నమో నమః. ధన్యవాదాలు.